కానీ ఒక మీడియా వాడిగా నేను చెప్తున్నా, ఇవాళ ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో 3 వ్యవస్థలు అంటారు. జ్యుడిషియరీ, ఫస్ట్ సుప్రీం ఏమో పార్లమెంట్, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 అన్నారు కదా. ఈ 3 వ్యవస్థలలో అవి పనిచేస్తున్న తీరు, ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు వగైరాలు ఏమి ఉన్నాయో వాటి అన్నిటికన్నా ఎంతో కొంత బాగా కాస్త కూస్త గుడ్డిలో మెలలాగా ఉన్నది ఒక్క మీడియా ఒక్కటే. మీడియానే గనక మీరు తప్పుపడితే ఇక్కడ మిగతా ఉన్న ఒక ఏ వ్యవస్థని చీల్చి చెండాడే. నా వరకు నేనే ఇప్పటి వరకు రాసిన ఎడిటోరియల్స్ లో గాని పుస్తకాల్లో గాని ఏమైతే మనం చేస్తున్నామో, జ్యుడిషియరీలు మిగతా అన్ని వ్యవస్థలు ఎంత భ్రష్టమైనవి, సర్వభ్రష్టమైనవి అంటానికి ఒక పెద్ద వివరణలో ఇంకా తిరుగులేని ప్రశ్నలు కేసు నేనే బిల్డప్ చేశాను. కాబట్టి వాడు ఎవ్వడు మాట్లాడే నైతిక హక్కు ఇవాళ ఏ వ్యవస్థకి లేదు. మీడియాని వేరెత్తి చూపే హక్కు ఈ దేశంలో ఏ ఒక్కడికి లేదు. ఎవడు చక్కగా ఉన్నాడు? పార్లమెంట్ చక్కగా ఉందా? రాజ్యాలే ప్రభుత్వాలు చక్కగా ఉన్నాయా? ఈ జ్యుడిషియరీ సరిగ్గా ఉందా? ఎవ్వడు లేడు. కానీ అందరూ మర్చిపోయింది ఏంటంటే ఈ 3 తర్వాత ఉన్నది 4 ఎస్టేట్ అంటారు. మాకు మేము అనిపించుకోవటమే. సిగ్గుపడాల్సినవి మనకి చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్తా ఒక్కొక్కటి. ఫోర్త్ ఎస్టేట్ అని దానికి పెద్ద గౌరవం ఇవ్వటమే కానీ ఈ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేటువంటి పత్రికా వ్యవస్థకి, ఇంత గొప్ప బాధ్యతలు నిర్వహించేటువంటి పత్రికా వ్యవస్థకి మన సోకాల్డ్ రాజ్యాంగంలో ఒక్కటంటే ఒక్క రక్షణ లేదు.